యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 32వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. గత వారం నేను సెలవిచ్చినట్లుగా మనము కొన్ని ఆత్మీయ సత్యాలను మనము గురువార దినముల్లో మనం తెలుసుకోబోతున్నాం. మన జీవితంకు సంబంధించి, మనకి ఆత్మీయ జీవితంకు సంబంధించి మనము తెలుసుకొని గ్రహించవలసినటువంటి విషయాల గురించి, ఒక్కొక్క అంశం గురించి గురువార దినం మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకని ఇవన్నీ ప్రాముఖ్యం అంటే, యేసుక్రీస్తు సెలవిచ్చారు, సత్యమును మీరు గ్రహిస్తే సత్యమేమో స్వతంత్రులుగా చేయును. వాక్యమును తెలుసుకుంటాను లేదు, సత్యాన్ని గ్రహిస్తే అన్నారు. మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నాకు శిష్యులయ్యుండి మీరు సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యము స్వతంత్రంగా చేస్తుంది. వాక్యము వేరు, సత్యము వేరు. ఆయన వాక్యమే సత్యము కాదంటలేదు. ఆయన వాక్యమే సత్యం అంటున్నప్పుడు మనము ఆయన వాక్యములలో సత్యం ఉన్నది కనుక వాక్యమును సత్యం అంటున్నాం. కానీ యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని గ్రహించడం గురించి మాట్లాడలేదు, వాక్యములోని సత్యాన్ని గ్రహించడం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వాక్యం స్వతంత్రంగా చేస్తుందని చెప్పట్లేదు, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, వాక్యం అంటే దేవుడు మనకి సెలవిచ్చినటువంటిది, దేవుడు మనకి ఇచ్చినటువంటిది. ఇది వాక్యము, బైబిల్ మనకు వాక్యం, మనం వింటున్నటువంటిది వాక్యం. కానీ ఈ వాక్యములో సత్యం అనేటువంటిది మర్మముగా పొందుపరచబడింది. ఆ వాక్యమును, ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు అది మన ఆత్మను ఎంతగానో బలపరుస్తుంది, ఎంతగానో మనకు విడుదలనిస్తుంది. అది అందుకే చూడండి, ఇక్కడ వాక్యమును తెలుసుకోవడం ప్రాముఖ్యం కాదు, వాక్యంలోని సత్యాన్ని గ్రహించడం ప్రాముఖ్యం. అంటే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఆ సాతాను వచ్చి శోధించినప్పుడు యేసుక్రీస్తు వాక్యాన్ని ఉపయోగించి సాతానిక శోధన జయించారు. అక్కడ యేసుక్రీస్తు ఏంటంటే ఆ 3 విధములైనటువంటి శోధనలకి 3 రకాలైనటువంటి వాక్యాలను యేసుక్రీస్తు ఉపయోగించారు. ఏదైనా వాక్యమే కదా, ఏదైనా వాక్యమైన ఖడ్గమే అని చెప్పేసి ఏదో ఒక వచనం ఆయన చెప్పలేదు. ఆయన ఏదో ఒక వచనం చెప్పలేదు, ఆయన స్పెసిఫిక్ గా ఆ వచ్చిన పరిస్థితికి తగ్గట్టుగా ఒక వాక్యాన్ని ఆయన ఉపయోగించారు. అప్పుడు సాతాను పారిపోయాడు. అలాగేంటంటే మన అనుదిన జీవితంలో మనము కొన్నిటిని జయించడానికి, కొన్ని కార్యం నుండి విడుదల పొందుకోవడానికి మనము వాక్యంలోని సత్యాన్ని గ్రహించవలసి ఉంది. ఎందుకంటే చూడండి, వాక్యం వినడం వేరు, వాక్యంలో సత్యాన్ని గ్రహించడం వేరు. మనం వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యములో సత్యం ఉంటుంది. సత్యస్వరూపగు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మనం వింటున్నప్పుడు వాక్యంలోని సత్యాన్ని మనకి ఆయన బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సత్యాన్ని మనం గ్రహించాలి. నేను వాక్యాన్ని మాత్రమే బోధిస్తాను, సత్యాన్ని బయలుపరిచేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని వినేటువంటి వారు కూడా పరిశుద్ధాత్మ మీద ఎక్కువ ఆధారపడాలి. బోధకుని మీద కంటే పరిశుద్ధాత్మ మీద ఎక్కువ ఆధారపడినప్పుడే వాక్యంలోని సత్యాన్ని గ్రహిస్తాము. అప్పుడు ఆ సత్యం మనం స్వతంత్రంగా చేస్తుందంట. నేను స్వతంత్రంగా చేస్తానని చెప్పలేదు యేసుక్రీస్తు, సత్యం స్వతంత్రంగా చేస్తుంది. అందుకని చూడండి, సత్యాన్ని గ్రహించడం ప్రాముఖ్యం అంటాం. సత్యాన్ని గ్రహించడం అందుకనే ప్రాముఖ్యం అంటాం. అందుకని ఏది పడితే అది వాక్యము కాదు, ఏది పడితే అది నిజమైన సత్యము కాదు. వాక్యంలో సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ యూదులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు యూదులతో మాట అన్నారు. యూదులు ఆల్రెడీ దేవుని నమ్మినటువంటి వారే, మేము అబ్రహాం సంతానం కాబట్టి మేము స్వతంత్రులమే అని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు అంటున్నారు, మీరు ఇంకనూ విడుదల పొందుకోవాలి, ఇంకనూ మీరు సత్యాన్ని గ్రహించాలి, మీరు ఇంకనూ స్వతంత్రులుగా జీవించాలి. స్వాతంత్రం గురించి యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు మేము స్వతంత్రంగా ఉన్నాం కదా అంటున్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు గ్రహించిన విషయంలో వాళ్ళు భౌతికంగా వాళ్ళు స్వతంత్రులే కావచ్చు, ఒక ఆత్మ సంబంధంగా మాత్రం కొన్నిటికి వాళ్ళు ఇంకా పట్టుబడి ఉన్నారు. అందుకనే వాళ్ళతో విడుదల కొరకు మాట్లాడారు. అలాగే నేను అనుకుంటాను, ఈ రోజు కూడా యేసుక్రీస్తు చాలా మంది క్రైస్తవులను చూసి మీరు సత్యాన్ని గ్రహించాలి అంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా అంధకారం నుండి విడుదల పొందుకున్నామేమో, కానీ ఇంకను మనం చాలా వాటి నుండి విడుదల పొందుకోవాల్సినటువంటి ఉంటున్నాయి. వాటి విడుదల పొందుకోవాలంటే వాక్యంలోని సత్యాన్ని మనము గ్రహించాలి. అందుకని చూడండి, ఈ రోజున ఒక విషయాన్ని మనం గ్రహిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం 16-17 వచనాలు చదువుకున్నాం. నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగుని ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తునందు నడవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయ్యను. 18వ వచనం కూడా, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని
ఆ సమాధాన పరుచు పరిచయను మనకు అనుగ్రహించాను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అనుగ్రహించాను. ఇక్కడ చూడండి, పౌలు ఇక్కడ నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి కొన్ని విషయాలు తెలియపరిచి పెద్ద పత్రికను రాశాడు. ఈ పత్రికను రాస్తూ ఇక్కడ క్రీస్తులో ఉండేటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అంటే రక్షింపబడినటువంటి వ్యక్తి యొక్క స్థితి ఎలాగుంటుంది, రక్షింపబడిన వ్యక్తిని అసలు ఎలాగో గుర్తించగలము, ఎలాగో చూడాలి, అసలు నిజంగా రక్షణ పొందినటువంటి వ్యక్తి యొక్క స్థితి ఏంటి, వాస్తవంగా మనకి ఎలా కనబడుతుంటుంది కాదు, అసలు యాక్చువల్ గా బైబిల్ ప్రకారంగా వాక్యం మనకి సత్యం ఏం బోధిస్తుంది, వాక్యంలో దేవుడు ఏమైనా ప్రకటిస్తున్నాడు రక్షింపబడిన వ్యక్తి గురించి అనేటువంటి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరైనా క్రీస్తునందున్నాడు వాడు నూతన సృష్టి. ఎవరైనా సరే క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి అంటున్నాడు. ఆ నూతన సృష్టి అంటే ఏంటో కూడా పౌలే మాట్లాడుతున్నాడు. పాతవి గతించాను, ఇదిగో క్రొత్తవయ్యాను. నూతన సృష్టి అన్నప్పుడు ఏ రకం నూతన సృష్టి అంటే అంటున్నాడు, పాతవన్నీ కూడా గతించిపోయి ఇదిగో క్రొత్తవయ్యాను. క్రొత్తగా మార్చబడ్డాడు, కొత్తగా సృష్టింపబడ్డాడు. కాబట్టి రక్షింపబడినటువంటి వ్యక్తి అనగా క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి అని నూతన సృష్టిగా పౌలు పిలుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మన గురించి మాట్లాడుతున్నాడు పౌలు. అసలు చూడండి, మనకి ఆత్మీయ స్థితి ఏంటి, అసలు మనం ఏంటంటే మనం తెలుసుకోవాలి. రక్షింపబడినటువంటి మనము అసలు మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, అసలు మనం ఏమని దేవుడు సెలవిస్తున్నాడో తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనలో జరిగినటువంటి కార్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మనం బందీలుగా ఉంటాం. అందుకని చూడండి, ఈ రోజుల్లో మనం ఏంటంటే తెలుసుకోకపోతే మన యొక్క స్థితిని గురించి, మన దేవుడు ఏ స్థితి నుండి ఏ స్థితిలోనికి లేవనెత్తడని తెలుసుకోకపోతే మనం ఇంకొన్ని అల్పంగానే జీవిస్తుంటాం. మనం మాట్లాడే మాటలు అల్పంగా ఉంటాయి, మనం చేసే ప్రార్థనలు కూడా ఇంకా అల్పంగానే ఉంటాయి. ఎందుకంటే మనలో జరిగిన కార్యం ఏంటో మనకు తెలియట్లేదు. మనలో దేవుడు ఏం చేస్తాడో తెలుసుకుంటే దాని గొప్పతనం ఏంటో మనకు తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మన అనుదిన జీవితంలో దానికి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే యాక్చువల్ గా దేవుడు ఏం చేశాడంటువంటిది గ్రహిస్తే అది మనం తెలుసుకున్నప్పుడు అది ప్రాక్టికల్ గా అనుదిన జీవితంలో మనం దాన్ని ఆచరించగలుగుతాం. వాస్తవంగా దేవుడు ఆత్మ సంబంధంగా మనకి ఏం చేస్తాడో తెలుసుకోకపోతే ప్రాక్టికల్ కూడా మనం జీవించలేం. అందుకనే చూడండి, కొన్ని విషయాలు మనం గ్రహించాలంటున్నాం. అందుకని ఇక్కడ పౌలు అందుకని మాట్లాడుతూ అంటున్నాడు, ఎవరైనా క్రీస్తునందునడలా, ఎవరైనా సరే క్రీస్తులు కనుకుంటే, అంటే ఎవరైనా సరే రక్షణ పొందినటువంటి ఎవరైనా సరే, ఇంతకుముందు ఎలా బ్రతికేమన్నది కాదు, రక్షింపబడినటువంటి విశ్వాసి ఏంటంటే ఈ రోజున ఇక్కడ పౌలు ఇక్కడ చెప్తున్నాడు, ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించాను ఇదిగో క్రొత్తవయ్యాను. పాతవన్నీ కూడా గతించిపోయినాయి అంట, ఇదిగో క్రొత్తవయ్యాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రహించండి, పాతవి గతించాను ఇదిగో క్రొత్తవయ్యాను అంటున్నాడు. అంటే రక్షింపబడినప్పుడు దేవుడు మనలో ఏం కార్యం చేశాడో తెలియదు, కానీ పౌలు అంటున్నాడు ఆ కార్యం ఎంత గొప్పదంటే ఆ కార్యం బట్టి ఇక నీకు గతం అంటూ నీకు లేదు, ఇంత ముందు నీ పాప స్థితి అంటూ లేదు, ఇక ముందు దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ విరోధం ఏదైతే ఉందో అది ఇక ముందు నీ దగ్గర అది లేదు. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి అడ్డంతా కూడా పోయింది. ఎందుకంటే ఇప్పుడు దేవుడిని నూతన సృష్టిగా మార్చాడు అంటున్నాడు. నూతన సృష్టి అర్థం ఏంటంటే దేవుడు ఆదామును చేసినప్పుడు ఏదైనా తోటలో ఎలాగైతే చేశాడో, నేటి వరకు ఆదాము లేడు. సడన్ గా ఒక రోజు దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాము ఆ రోజు నుంచి బ్రతలు మొదలు పెట్టాడు. ఆదాముకి ఇంతకుముందు గతం అంటూ ఉందా అంటే, ఇంత పూర్వపు స్థితి అంటూ ఆదాముకు ఉందా అంటే ఆదాముకు పూర్వపు స్థితి అంటూ లేదు. ఏదేమైతే సృష్టింపడ్డాడో ఆ రోజు నుంచి ఆయన జీవించడం మొదలు పెట్టాడు. ఆయన గతం అంటూ ఆయనకి లేదు, ఆయనకి ప్రాచీన స్వభావం అంటూ ఆయనకి లేదు. ఆయన ఆ రోజు నుంచి జీవించడం మొదలు పెట్టాడు, కొత్తగా సృష్టింపబడ్డాడు. ఇప్పుడు పౌలు ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నాడంటే, రక్షింపబడినప్పుడు యేసుక్రీస్తు ద్వారా మీరు కడగబడినప్పుడు, మీరు క్రీస్తులోనికి వచ్చినప్పుడు కూడా ఆదాముని ఫస్ట్ టైం దేవుడు చేసినప్పుడు ఎలాగైతే చేశాడో నూతనంగా, అలాగనే ఒక విశ్వాసి కూడా ఇప్పుడు నూతనంగా సృష్టింపడ్డాడంట. ఆత్మ సంబంధంగా నూతనంగా సృష్టింపడ్డాడు. ఇప్పుడు చూడండి, నూతన సృష్టి పాతవి గతించాలంటున్నా. ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో మనం ఇంకను ఏమనుకుంటున్నాం, మనకు కొన్ని విషయాలు తెలియదు కాబట్టి మనం ఇంకను వెనక్కి వెళ్తుంటాం చాలా సందర్భాలు. అంటే నేను చెప్పేది ఏంటంటే, రక్షణ పొందకముందు మనం ఎలా ఉన్నామో దాని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. రక్షణ పొందక మన స్థితి ఏంటో, ఎంత అల్పంగా ఉన్నామో, రక్షణ పొందిన తర్వాత ఇంకను మనం అలాగే ఆలోచన చేస్తుంటాం. రక్షణ పడ్డా నా పేరు కానీ రక్షణ ముందు రక్షణ తర్వాత మన ఆలోచన విధానంలో కానీ క్రియల్లో కానీ ఒక్కొక్కసారి మార్పు ఉంటుంది మనకి. ఎందుకంటే రక్షణ పడిన తర్వాత అసలు నీలో జరిగింది ఏంటో మనకు తెలియట్లేదు, అది మనం గ్రహించట్లేదు. నూతన సృష్టి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అది గ్రహించాలి, నూతన సృష్టి అంటున్నాడు. అంటే ఒకసారి చూడండి, కొంచెం పైకి వెళ్ళి చదువుతున్నప్పుడు మీకు విషయం అర్థమవుతుంది. కాగా అంటున్నాడు. చూడండి, కాగా అన్నాడు అంటే అర్థం అంత ముందేదో చెప్పాడు, దానిని బట్టి మనం నూతన సృష్టి అంటున్నాడు. అందుకనే ఒక వచ్చిన పైకి వెళ్ళి 16వ వచనం చూద్దాం. కావున ఇక మీదట మేము శరీరీతిగా ఎవరినైనాను ఎరుగము. చూడండి, ఇక్కడ మేము ఎవరిని కూడా శరీరీతిగా మేము చూడమంటున్నాడు.
అంటే మాకు చూసే దాన్ని బట్టి మేము విశ్వాసం ఏంటంటువంటిది చూసిన దాన్ని బట్టి మేము నమ్మము, కానీ ఆత్మ సంబంధంగా విశ్వాసం ఏంటంటువంటిది బైబిల్ ఏం చెప్తుందో దాన్ని బట్టి విశ్వాసక స్థితి ఏంటో మేము గ్రహిస్తాం, కానీ విశ్వాసం మేము ఎలా చూస్తున్నామో దాన్ని బట్టి మేము గ్రహించం. శరీరరీతిగా మేము ఎరుగమంటున్నాడు. అంటే శరీరరీతిగా ఎరగటం అంటే ఏంటి? ఇక్కడ పౌలు యేసుక్రీస్తుని శరీర ఎగ్జాంపుల్ గా తీస్తూ అంటున్నాడు. మేము క్రీస్తుని శరీరీతిగా మేము ఎరుగము, క్రీస్తుని శరీరీతిగా మేము ఎరుగమంటున్నాడు. అంటే క్రీస్తు మరి ఏ రకంగా తెలుసు? శరీరీతిగా వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించారు, పరిచర్య చేశారు. ఆయన ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు శిష్యులు గాని, ఆయనతో పాటు అనేక మంది జనాంగము గాని, ఆ టైంలో బ్రతికినటువంటి ప్రజలు యేసుక్రీస్తుని కేవలం భౌతిక సంబంధంగా మాత్రమే చూశారు, భౌతిక సంబంధంగా మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు నిజంగా ఆత్మ సంబంధంగా వాళ్ళు చూడలేదు. ఇంకా చెప్పాలంటే శిష్యులు కూడా చాలా సందర్భంలో యేసుక్రీస్తుని భౌతిక సంబంధంగా మాత్రమే గ్రహించారు, కానీ అసలు నిజంగా యేసుక్రీస్తు ఏంటంటే వాళ్ళు నిజంగా గ్రహించలేదు. అందుకని కొన్ని సందర్భంలో పేతురికి దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, పేతురు, ఇది నీకు రక్తమాంసములు బయలుపరచలేదు కానీ పరలోకం అటువంటి తండ్రి నీకు దాన్ని బయలుపరిస్తే కానీ విషయాన్ని తెలుసుకోలేదు అన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఆ రోజున దేవుడు ఆ రోజున పేతురికి బయలుపరిచింది ఆత్మ సంబంధమైనటువంటిది, అది భౌతిక సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది. నేనేంటి అనేటువంటిది యేసుక్రీస్తు ప్రజలను శిష్యుని అడిగినప్పుడు కొంతమంది భౌతిక చెప్తున్నారు, ఏలియా అని, ఎలీషా అని, ఎలా మోషే అని ఎలా చెప్తున్నారు. కానీ అసలు నిజంగా ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ఏంటటువంటిది ఎవరికి తెలియదు ఆ రోజున. అందుకనే కొంతమంది ఏమో ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు ఎలా అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా వాస్తవంగా మనం ఏంటి, యేసుక్రీస్తు ఏంటంటే ఆ రోజున దేవుడు పేతురు బయలుపరిచాడు. అందుకని ఆ రోజు యేసుక్రీస్తు అన్నారు, పేతురు చెప్పింది కరెక్టే, అది నీకు రక్తమాంసములు బయలుపరచలేదు కానీ పరలోకం ఉన్నటువంటి దేవుడు నీకు దాన్ని బయలుపరిస్తే తప్ప, లేకపోతే నీకు అసలు ఆ విషయం నీకు తెలీదు. అంటే ఏంటి? అది ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ఎవరో గ్రహించటం, తెలుసుకోగలటం. ఇప్పుడు చూడండి, భౌతికంగా మనందరూ కూడా తెలుసు యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు జీవించారు మనకు తెలుసు, యేసుక్రీస్తు ఎలా బ్రతికారు మనకు అన్ని తెలుసు. ఇప్పుడు కూడా ఈరోజు అందరూ భౌతిక సంబంధం యేసుక్రీస్తు కోసం ఆలోచన చేస్తుంటాం. అందుకని ఇప్పటికే చాలా మంది ఇజ్రాయెల్ వెళ్తారు, అదేదో హోలీ ల్యాండ్ అంటారు, ఆ సమాధి దగ్గరికి వెళ్తారు, ఆ హోలీ వాటర్ అంటారు, యేసుక్రీస్తు ఎక్కడ బాప్తిసం తీసుకుంటారు అక్కడ బాప్తిసం తీసుకుంటారు. ఇవన్నీ చేస్తాం. ఇంకా మనం యేసుక్రీస్తుని భౌతిక సంబంధంగానే చూస్తున్నాం, కానీ అసలు నిజంగా యేసుక్రీస్తు ఇప్పుడు ఆత్మ సంబంధం ఏమై ఉన్నాడో, అసలు ఏమైనా సంఘం గ్రహించాలో ఇప్పటికీ మనం దాన్ని గ్రహించట్లేదు. ఇంకా యేసుక్రీస్తు భౌతిక సంబంధంగా చూస్తున్నాం. అందుకనే ఇంకొన మనం అలాంటి వాటి భౌతిక సంబంధం వాటికి ప్రాధాన్యత ఇస్తాం. యేసుక్రీస్తు సంచరించిన చోటుకి వెళ్తుంటాం, యేసుక్రీస్తు చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్తాం, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న చోటుకి వెళ్తుంటాం. ఇంకొన యేసుక్రీస్తు చాలా మంది భౌతిక సంబంధంగానే తెలుసుకుంటున్నారు తప్ప ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ఎవరైనా గ్రహించట్లేదు. కానీ పౌలు అంటున్నాడు, మేము ఇక మీదట యేసుక్రీస్తుని శరీరీతిగా మేము ఎరుగము. మాకు యాక్చువల్గా తెలుసు, శిష్యులు చాలా మంది యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు కాబట్టి శరీర సంబంధం యేసుక్రీస్తు ఏంటంటే వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడంటే, మాలో చాలా మందికి యేసుక్రీస్తు ఎలా ఉండేవాళ్ళు తెలుసు, కానీ మేమైతే ఇక్కడ నుండి అలా తెలుసుకోవడానికి ఇష్టపడలేదు, మేము యేసుక్రీస్తుని ఆత్మ సంబంధంగానే తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం. అంటే అర్థం ఏంటి? అసలు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అలాగున్నే మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు భౌతిక సంబంధంగాను మనం తెలుసుకుని అక్కడితో ఆగిపోవచ్చు, లేదు వాక్యం సత్యాన్ని గ్రహించి అసలు యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుని ఆత్మ సంబంధం కూడా అసలు ఎవరంటువంటిది గ్రహించవచ్చు. అలానే భౌతిక సంబంధంగా కూడా నువ్వేంటంటే భౌతిక సంబంధంగా నీ స్థితిని బట్టి నువ్వు నీ గురించి అనుకోవచ్చు, లేదా ఆత్మ సంబంధంగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అసలు మనం విశ్వాసం వాడు ఎవడంటువంటిది కూడా మనం గ్రహించవచ్చు. రెండు రకాలు చూసుకోవచ్చు, భౌతికంగా లేదా ఆత్మ సంబంధంగా. ఏది గ్రహిస్తామనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే భౌతిక సంబంధం మాత్రమే చూస్తే నువ్వు సత్యాన్ని గ్రహించలేవు, ఆత్మ సంబంధంగా చూస్తే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు, విడుదల పొందుకుంటాం. అప్పుడు జీవితం, ఆత్మీయ జీవితం కొంచెం బెటర్గా బ్రతకగలుగుతుంటాం. చాలా సందర్భంలో మనకు ఉన్నటువంటి ప్రతి విధమైన ఆత్మీయ బలహీనతలకు ప్రాబ్లం ఏంటంటే, మనం ఏంటో మనం గ్రహించట్లేదు, మనం తెలుసుకోవట్లేదు. అందుకని మనం చేసేది చాలా బలహీనంగా ఉంటుంది, మనం జీవించేది బలహీనంగా ఉంటుంది, మనం చేసే ప్రార్థనలు కూడా బలహీనంగా ఉంటున్నాయి. ఇక్కడ పౌలు అన్నాడు, ఎవరైనా సరే క్రీస్తులో ఉంటే వాళ్ళ నూతన సృష్టి, పాతవి గతించాను. అంటే పాతవన్నీ కూడా గతించిపోయాయి, నూతన సృష్టి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే పౌలు కొంచెం కిందకి మాట్లాడుతూ అంటున్నాడు, 18వ వచనం, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచయను మాకు అనుగ్రహించాను. ఇప్పుడు నూతన సృష్టి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నూతన సృష్టి అర్థం ఏంటంటే దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నామంట. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది నూతనంగా సృష్టింపడ్డా అంటే అర్థం ఏంటంటే దేవునితో సమాధానం ఎప్పుడు మనకు వస్తుంది? పాప క్షమాపణ మనకు ఉంటేనే దేవునితో సమాధానం మనకి వస్తుంది. ఒకప్పుడు మనం దేవుని విరోధంగా జీవించాం, శత్రువులుగా ఉన్నాం, విరోధులుగా మనం బ్రతికాం. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దేవునితో నీకు సమాధానము ఏర్పరచబడింది. దేవునితో సమాధానం పడ్డం అంటే ఎంత గొప్ప విషయం తెలుసా?
ఇది మనకు అర్థం కాదు కానీ పాత నిబంధన యూదులు బాగా తెలుస్తుందని. సమాధానపరచబడ్డం అంటే ఏంటో యూదులకు బాగా తెలుసు. ఎందుకంటే దేవుని దగ్గరికి ఆ రోజు వాళ్ళు వద్దన్న ప్రతిసారి కూడా దేవుడు గ్యాప్ మెయింటైన్ చేశాడు. మోషే కొండపైకి వెళ్తున్నప్పుడు దేవుడు మోషే చెప్పాడు, ఎవరు కూడా ఈ కొండ అంచు దగ్గర రావడం వీల్లేదు, కొండ ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పారు. అలాగే దేవుడు ప్రతిసారి కూడా వాళ్ళు దేవుని దగ్గర జరుగుదామన్న ప్రతిసారి కూడా దేవుడు ఏంటంటే గ్యాప్ ని మెయింటైన్ చేయమని చెప్తూ వచ్చాడు. వాళ్ళు ఒకవేళ ఆశపడినా వద్దామని ఆశపడినా సరే ఎప్పుడు కూడా దేవుడు దూరంగా జరగమని చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆ గ్యాప్ మెయింటైన్ చేయించే ప్రయత్నం చేశాడు. అంటే అక్కడ ఎందుకని మెయింటైన్ చేసే ప్రయత్నం చేశాడంటే దేవుడు ఏమంటాడంటే యాక్చువల్గా మీరు నా దగ్గరికి వచ్చేంత అర్హత మీకు యాక్చువల్గా లేదు. మీకు రావాలన్నా సరే, నేను కూడా మీతో కలవాలన్నా సరే, మీకు నాకు మధ్యన అడ్డు ఉంది కాబట్టి, ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి మన ఇద్దరం ఒకటిగా రాలేం, మన ఇద్దరం దగ్గరికి రాలేం, మన దగ్గర ఒకటి అవ్వలేం మనం. ఎందుకంటే ఒక ప్రాబ్లం మన మధ్యన ఉంది కాబట్టి మనం కలవలేం అన్న విషయాన్ని ప్రతిసారి కూడా వాళ్ళు గుర్తు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కార్యం జరిగించిన తర్వాత ఏం జరిగిందంటే, అప్పటి వరకు ప్రతిసారి దేవుడు దూరం జరగడం చెప్తున్నటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే సడన్ గా ఆ ఉన్నటువంటి అడ్డునంతటిని తీసివేశాడు. ఆ అడ్డు తెరని దేవుడు తీసేశాడు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు దేవునితో మనకు సమాధానం వచ్చిందంట. ఇప్పుడు దేవునితో సమాధానం వచ్చింది అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీకు ఎటువంటి ఆటంకము లేదు. ఒకప్పుడు మోషే లాంటి భక్తులు కానీ ఎంత పెద్దవాళ్ళైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సి వచ్చేది. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళేవాడు. ఆయన కూడా చాలా జాగ్రత్తగా తనను తాను సిద్ధపరచుకొని తన కొరకు బలి అర్పించుకొని పాప క్షమాపణ పొంది ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వ కార్యం జరిగించి మరలా బయటకు వచ్చేసేయాలి. ఏదైనా కొంచెం తేడా వచ్చినా సరే లోపల అతి పరిశుద్ధ స్థలంలో దేవుని పరిచర్య చేస్తూ ప్రధాన యాజకుడు తెచ్చిపోయేవాడు. అంతగా వాళ్ళు దేవుని సందరికి వెళ్ళినా సరే వాళ్ళు భయపడుతూ ఉండేవాళ్ళు. దేవుని ఉగ్రత వస్తుందేమో అని భయం వాళ్ళకు ఉండేది, దేవుడు కోపపడతాడేమో అన్న భయం వాళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ విశ్వాసికి భయం లేదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశపడినటువంటి నూతన నిబంధన కావాలంటే విశ్వాసానికి ఇప్పుడు ఆ భయం లేదు. ఇప్పుడు ఆ భయం పోయింది. ఎందుకు పోయింది భయం అంటే, దేవుడు తన పరిశుద్ధం తగ్గించుకోవడానికి కాదు, ఇప్పుడు దేవుడు మన స్థితిని దేవుడి పైకి లేవనెత్తాడు. మన గొప్పతనం ఏంటంటే, నూతన నిబంధన గొప్పతనం ఏంటంటే దేవుడు మన ఆత్మీయ స్థితిని పైకి లేవనెత్తాడు. అందుకనే ఒకప్పుడు మోషేకి గాని ఏలియాకి గాని అలాంటి భక్తులకు లేనటువంటి ఆత్మీయ స్థితి ఇప్పుడు మన దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళకి లేనటువంటి గొప్ప ఆధిక్యత ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. వాళ్ళు లేనటువంటి గొప్ప ఆధిక్యత ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, సమస్తమును దేవుని వల్ల అయినవి, అందులో మన గొప్పతనం ఏమీ లేదు, అందులో మన గొప్పతనం దేవుని వల్ల అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, చూడండి, దేవుడే క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్ను మాకు అనుగ్రహించను. అదేంటంటే దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, దేవుడట మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకుంటూ, దేవుడు ఏం చేస్తాడు తెలుసా, క్రీస్తు ద్వారా అంట మనలను సమాధానపరచుకోండి అంట. క్రీస్తు ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే లోకం అనగా మనందరినీ కూడా దేవుడు తనతో సమాధానపరచుకున్నాడు అంట. అంటే చూడండి, లోకమంతటిని క్రీస్తు ద్వారా దేవుడు సమాధానపరచుకున్నాడు. ఒకసారి ఆలోచన దాని గురించి. లోకమంతటిని కూడా దేవుడు అంట ఆయనే ప్రతీకారం చేస్తే ఆయనే మనల్ని సమాధానపరచుకున్నాడు అంట. అదంతా ఒక దేవుడే చేశాడు. ఇప్పుడు అందుకే ఏమైంది తెలిసి, ఇప్పుడు దేవునికి మనకి మధ్య అడ్డే ఇప్పుడు యాక్చువల్ గా లేదు. ఎందుకంటే ఇప్పుడు సమాధానపరచుకున్నాడు. ఇప్పుడు దేవునికి మనకి మధ్య అడ్డు ఏమీ లేదు. అడ్డు లేకుండా యేసు క్రీస్తు కార్యం జరిగించాడు. అందుకే ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించాడు అంటూ అత కొంచెం మళ్ళీ కిందకు వస్తే, లోకము తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అనుగ్రహించను. దేవుడు సమాధాన పరుచుకున్నాడు అని చెప్తున్నాడు. సమాధాన పరుచుకున్నాడని చెప్పి సమాధాన పరుచుకుంటూ ఉన్నాడని చెప్పలేదు, సమాధాన పరుచుకొని సమాధాన పరిచిన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమాధాన పరుచుకోవడం వేరు, సమాధాన పరుచుకున్నాను అని వాక్యం ఇవ్వటం వేరు. అంటే ఒకటి సమాధాన పరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు కార్యమును చేశాడని చెప్తున్నాడు. దేవుడు జరిగినట్టు కార్యం సమాధాన పరుచుకున్నట్టు దేవుడు చేశాడు ఆ కార్యాన్ని. కానీ మళ్ళీ సమాధాన పరుచుకున్న వాక్యాన్ని మనకి ఇచ్చిన అర్థం ఏంటంటే, నేను మిమ్మల్ని నాకు సమాధాన పరుచుకున్నాను అనేటువంటి విషయాన్ని కూడా వాక్య రూపంలో దేవుడు మనకి చెప్తున్నాడు. ఆయన ఒక కార్యమును చేసేసి అక్కడ సైలెంట్గా లేడు. ఆయన ఆ కార్యాన్ని చేసి, నేను కార్యం చేశాను, ఇది మీరు గ్రహించండి అని కూడా సమాధాన పరిచే వాక్యాన్ని దేవుడు మనకి ఇప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు అది మనం గ్రహించాలి. అందుకని చూడండి, వాక్యం అందుకని చూడండి, కొన్ని విషయాలు మనము వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా మన మనసును నూతన పరచుకోవాలంటాను. కొన్ని విషయాలు మనం గ్రహించాలి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, రక్షింపడ్డాం, మనం ఏంటో మనకు తెలుసు, మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటో మనకు తెలుసు, మన ఆలోచన ఏంటో మనకు తెలుసు, మన వీక్నెస్ ఏంటో మనకు తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, మన అంటే సమాధాన పరుచుకున్నాడు తనతో.
తనతో సమాధానం పరుచుకున్నాడు. అంటే దేవుడు ఇప్పుడు మన ఎలా చూస్తున్నాడు? యాక్చువల్గా దేవునికి మనకి మధ్య ఎటువంటి అడ్డు లేనట్లుగానే దేవుడు చూస్తున్నాడు. అందుకని చెప్తాను చూడండి, బైబిల్లో మనం చూసినప్పుడు కొరింథీ పత్రికలో కానీ పత్రికల్లో మనం ఆ స్టార్టింగ్ లోనే మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు కొరింథీ పత్రిక ఎగ్జాంపుల్ మనం చూసాం అనుకోండి, లేదా రోమపత్రిక చూసాం అనుకోండి, రోమాలో ఉన్న పరిశుద్ధులకు అంటాడు పౌలు. సరే, రోమపత్రిక పక్కన పెడదాం. కొరింథీ పత్రిక వెళ్తే కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు అంటాడు పౌలు. కానీ కొరింథీ సంఘం చూస్తే అంత పరిశుద్ధ సంఘమే కాదు అది. వాళ్ళు ఎంతో మంది ద్వేషం ఉంది, వ్యభిచారం ఉంది, పాపం ఉంది, నరహత్య ఉంది, చాలా మంది త్రాగిపోతున్నారు, అసూయ ఉంది, తలంతులతో నింపబడ్డారు వాళ్ళు. కానీ ఆ సంఘంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ పౌలు అన్నాడు తెలుసా, ఆ సంఘాన్ని కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? ఎందుకంటే వాళ్ళ స్థితిని బట్టి ఆ మాట అంటలేదు. దేవుడు వాళ్ళ జీవితంలో ఏ కార్యం చేశాడో ఆ కార్యాన్ని బట్టి పౌలు కొరింథీ సంఘాన్ని పరిశుద్ధులు అంటున్నాడు. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు అంటాడు. ఆ మాట ఎందుకు వాడతానంటే, పౌలు అంటున్నాడు, నేను దేన్ని కూడా ఎవరిని కూడా శరీర రీతిగా నేను ఎరుగను అంటున్నాడు. అంటే ఏమన్నాడంటే, కొరింథీ సంఘంతో మాట్లాడాలంటే మీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు సరి చేసుకోవాలి. కానీ నేనేం చెప్తానంటే, మిమ్మల్ని పరిశుద్ధులు ఉంటే దేవుడు పిలబడ్డాడు కాబట్టి మీ స్థితి ఏంటో మీరు తెలుసుకోండి. పొజిషనల్ గా దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాడో తెలుసుకోండి. మన పొజిషన్ ఏంటో తెలిస్తే, అది గ్రహిస్తే ఆ పొజిషన్ తగ్గట్టుగా మనకి ప్రవర్తన ఆటోమేటిక్ గా ఉంటుంది. మన పొజిషన్ ఏంటో మనం తెలుసుకోకపోతేనే మన ప్రవర్తన సరిగ్గా ఉండదు. అందుకనే గమనించండి, వాక్య భాగం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉండి 6వ అధ్యాయం